ప్రైజ్ లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? బాగున్నారా? మంచి ఆరోగ్యము దేవుడిస్తూ ఉంటున్నాడు. ఈరోజు వాగ్దానం అదే, ఇర్మియా 30:17 అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మంచి ఆరోగ్యం ఇవ్వడం. చూడండి, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పుకుంటూ ఉంటాం కదా. మరి దేవుడు ధనాన్ని, సంపదను ఇచ్చినప్పుడు దాన్ని అనుభవించడానికి ఆరోగ్యం కూడా దేవుడే ఇస్తూ ఉంటాడు. ప్రతి వ్యక్తికి ఆరోగ్యం కావాలి. చిన్నప్పటి నుంచి వృద్ధాప్యం వరకు కూడా మంచి ఆరోగ్యం కొరకు ఎదురు చూసేవారు ఉన్నారు. మరి చాలామంది విష్ చేస్తూ ఉంటారు, మే యూ హ్యావ్ గుడ్ హెల్త్, గెట్ వెల్ సూన్ అని చెప్తూ ఉంటారు. వారు మాట సహాయం మాత్రమే చేయగలుగుతారు, ధన సహాయం మాత్రమే చేయగలుగుతారు, కానీ ఆరోగ్యం ఇచ్చే దేవుడే. చూడండి, కొన్నిసార్లు మనకు అన్నీ ఉన్నా అనుభవించడానికి ఆరోగ్యం ఉండకపోవచ్చు. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆరోగ్యం ఇస్తాను, నీ గాయములను నేను మానుతానని దేవుడు చెప్తా ఉంటున్నాడు. చెట్టు మీద పండు పండినప్పుడు కాకి నోట్లో పుండు వచ్చిందంట. ఇది ఒక సామెత. అంటే పండు పండినప్పుడు, పండు తినాలనుకునే సమయంలో కాకి నోట్లో పుండు. అంటే మన ఆరోగ్యం కూడా ఎంతో ఇంపార్టెంట్ అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. అనుభవించడం, దేవుడిచ్చే ఈవులు మంచి శ్రేష్టమైన అనుభవించడానికి మనకు ఆరోగ్యం ఎంతో ఇంపార్టెంట్. మన బర్త్డేస్లో చాలామంది మనల్ని ఆశీర్వదిస్తుంటారు, ఆయుర ఆరోగ్యాలు కలిగి ఉండాలనేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. కానీ ఆరోగ్యం ఇచ్చేది దేవుడే. మాట సహాయం వారు చేస్తారేమో, ధన సహాయం చేస్తారు, గిఫ్ట్స్ ఇస్తారేమో, కానీ ఆరోగ్యం ఒక గిఫ్ట్ దేవుడు మనకి దయచేస్తున్నాడు. చాలామందికి ఆరోగ్యం ఉన్నా మానసికంగా గాయాల పడి చాలా బిట్టర్నెస్తో ఒంటరిగా జీవిస్తూ ఉంటారు. అలాంటి వారికి దేవుడు అంటున్నాడు, నీ గాయాలను నేను మాన్పెదను అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం వింటున్నా, నీవు ఏ విషయంలో నువ్వు గాయపడ్డావో, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో దేవుడు ఆ గాయాన్ని తీసివేస్తున్నాడు, మంచి ఆరోగ్యం దయచేయబోతున్నాడు. ఏ విషయంలో చింతపడకు, డాక్టర్ ఏదో అన్నాడని, లేకపోతే మనుషులు నీకు నీ బాడీలో ఉన్న సూచనని చూసి భయపెడుతున్నారేమో, కానీ దేవుడు అంటున్నాడు, నేను కదా నీకు స్వస్థతనిచ్చేది, నేను కదా నీకు ఆరోగ్యంనిచ్చేది, ఆరోగ్యాలు ఇచ్చేవాడు మన దేవుడు. హీస్ ద లార్డ్ ఆఫ్ లైఫ్, లార్డ్ ఆఫ్ హెల్త్. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానము మనం ఎత్తిపట్టుకొని ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆరోగ్యం మెరుగుపరచండి, బలంతో శక్తితో నీవే బిడ్డల్ని దీవించండి నాయన ప్రభా తండ్రి. అయ్యా, ఎక్కడ బలహీనులుగా ఉన్నారో ప్రతి బిడ్డని నీవు ఇప్పుడే నువ్వు తాకండి. నీ రెక్కల్లో ఉన్న ఆరోగ్యం బిడ్డలకి దయచేయండి. నొప్పులతో, వేదంతో, బాధతో ఉండకూడదు నాయన. నీవే బిడ్డలకి మంచి ఆరోగ్యం ఇచ్చి వారిని బలపరిచి వాడుకుంటారని నమ్ముచ్చు. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. మన పరమ వైద్యుడు ఉన్నాడు. ఎటువంటి స్థితిలో అయినా దేవుని సన్నిధిలో మీరు ప్రాధేయపడండి, దేవుడు మీకు హీలింగ్ దయచేస్తాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే, ఇఫ్ యూ రియలీ నీడ్ మెంటల్, ఫిజికల్, ఇమోషనల్, స్పిరిచువల్ హీలింగ్, కింద కమెంట్లో లార్డ్ ఆఫ్ హెల్త్ గివ్ మీ హీలింగ్ అని పెట్టండి. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ లార్డ్.